యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కొంతమంది ఈ బైబిల్ చూసేసరికి భయపడిపోతున్నారు కొంతమంది. ఎవరు భయపడుతున్నారంటే, క్రీస్తు విరోధులు, బైబిల్ వ్యతిరేకులు ఎందుకో బైబిల్ చులబుసలోకి వాళ్ళకి వ్యతిరేకమైన స్వభావం కొంతమందికి వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే, క్రైస్తవం ఎక్కువ పెరిగిపోతుందని, ఈ భారతదేశం అంతా కూడా క్రైస్తవం అయిపోతుందని ఒక భయం పుట్టుకుంది. వాళ్ళకి ఏంటంటే దేవుడి పట్ల వాళ్ళకున్నటువంటి అవగాహన చాలా చిన్న అవగాహన. దేవుడు అంటే అందరికీ సమానమైన వాడు దేవుడు. దేవుడు అందరికీ ఒక్కడే దేవుడు. ఆ ఒక్క దేవుడే ఆ దేవుని మార్గాన్ని క్రైస్తవులుగా దేవుడు మాకు నేర్పించిన విధానాన్ని బట్టి మేము అనేక మందికి చెప్తుంటే వాళ్ళెందుకో ఇదొక మతం అని మత ఉన్మాదంతో రగిలిపోయి కొంతమంది హైందవ సహోదరులు, కొంతమంది అందరూ కాదండి, కొంతమంది మతోన్మాదంగా చెలరేగిపోయి బైబిల్ని, క్రీస్తుని హేళనగా మాట్లాడడం, బైబిల్‌లో మంచి విషయాలు ఏమీ లేవని వాళ్ళు విమర్శించడము వాళ్ళు చేస్తున్నారు. నిజానికి బైబిల్‌లో మరొక ఆణిముత్యము, మరొక బంగారు మాట నేను మీకు తెలియచెప్పాలని ఆశపడుతున్న ప్రియమైన వాళ్ళారా. ఏమిటి ఆ బంగారు మాట అనంటే, దీంట్లోని ఒక మంచి మాట, అమూల్యమైనటువంటి మాట ఏమిటో నాకు నచ్చిన మాట, బైబిల్‌ని మరి నిజంగా ఆ మాట బట్టి నేనెంతో హత్తుకున్న మాట, దేవుని మాట. క్షమించుట. యేసు ప్రభుని సిలువ వేసి కొన్ని గంటల సమయం ముందు ఆ యేసు ప్రభుని హింసించి కొరడాలతో కొట్టి అనేక భయంకరమైన చిత్రహింసలు చేసినప్పుడు దేవుడు ఒక మాట అంటాడు, యేసు ప్రభు నాకు నచ్చినటువంటి మాట అది. ఏమిటంటే, వాళ్ళు కొడుతున్నారు, వాళ్ళు తిడుతున్నారు, చంపైతే కొట్టారు. అనేక రకాలుగా యేసు ప్రభుని హింసించినప్పుడు యేసు ప్రభు వారిని ఏమీ అనలేదండి. ఆయన ఏమన్నారంటే, ప్రభువా వీరు ఏమి చేయుచున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించు ప్రభువా అని ప్రార్థించాడండి యేసు ప్రభు. నిజంగా అంత హింసించినప్పుడు, అంత హేళన చేసినప్పుడు, అంత హింసకు గురైనప్పుడు ఆ మాట ఎవరికైనా వస్తాయా? ఎవరికీ రావు. క్షమించండి అనే మాట ఎవరి నోట రాదు. ఆ పరిస్థితులు ఎవరికీ రాదు. కానీ నా దేవునికొచ్చిందండి. ఎందుకంటే వీరు ఏమి చేసి వీళ్ళ అమాయకులు ప్రభువా, వీళ్ళకేమి తెలియదు ప్రభువా అని తనను తగ్గించుకొని దేవుడి దగ్గర మొరపెట్టడం, మరి నిజంగా ఆ సందర్భాలు చూస్తే నాకు ఎంతో బాధ అనిపించింది. దేవుని ప్రేమ ఎంత ప్రేమ ఉంటుందా అని హింసించిన వారి కొరకు కూడా అని ప్రార్థన చేయమన్నాడండి. శత్రువు కొరకు కూడా ప్రార్థన చేయమన్నాడండి. ఆయన క్షమించే దేవుడు. ఆ మాట నాకు ఎంతో నచ్చింది ప్రేమలో వాళ్ళారా. కాబట్టి బంగారు మాటలో ఇదొక ఆణిముత్యాల మాట. మనకి కూడా క్షమాపణ హృదయం మనకు ఉండాలని దేవుడి కృప, దేవుళ్ళు మీ అందరికి ఉండాలని, మరి దేవుని మార్గం అందరూ నడవాలి. కాబట్టి దేవుని యొక్క ఆశీస్సులు మా అందరికీ మరొకసారి నిండుగా దయచేయాలని మీ కొరకు నేను ప్రార్థిస్తున్నాను. దేవుని స్తోత్రం.